శంతనుడు ఆ 15 ఏళ్ల కుర్రాడి దగ్గరికి వచ్చి, ఎవరు బాబు నువ్వు అని అడిగాడు. పక్కగా ఒక స్త్రీ వచ్చి, నా కుమారుడు అని చెప్పింది. ఆవిడ ఎవరో కాదు, గంగే. అంటే ఈ కుమారుడు శంతనుడి కొడుకే. తన పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడికి యుద్ధ విద్యలు నేర్పించింది పరశురాముడు. తనకు చదువు నేర్పించింది వశిష్ఠుడు. ఇంతకాలం తన రాజ్యానికి వారసుడు లేడని బాధపడుతున్న శంతనుడికి నా రాజ్యానికి రాజు, సరైన వారసుడు దొరికాడని పరమ సంతోషంతో దేవవ్రతుని తీసుకొని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు శంతనుడు వేటకు బయటికి వెళ్ళినప్పుడు ఒక చేపలు పట్టే స్త్రీని చూశాడు. ఆవిడ పేరు సత్యవతి. స్త్రీ దగ్గర నుండి కొన్ని కిలోమీటర్స్ వరకు సుగంధపు వాసన వస్తుంది. ఒక చేపలు పట్టే స్త్రీ దగ్గర దుర్వాసన రావాలి, కానీ ఈమె దగ్గరేంటి ఇలాంటి మంచి పరిమళం వస్తుంది అని శంతనుడు ఆశ్చర్యపోయాడు. చాలా ఇష్టపడి తన దగ్గరికి వెళ్ళి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సత్యవతికి శంతనుడిని చూడగానే ప్రేమ కలిగిన, మా నాన్ననే ఈ విషయం అడగండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. శంతనుడు వెంటనే సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి, నీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. దానికి సత్యవతి తండ్రి, నేను పెళ్లి చేయను. ఎలా చూసినా నా కూతురికి పుట్టే పిల్లలు రాజుగారు. కొన్ని రోజులకి నా కూతురు నీకు బానిసగా బతకాలి. అలాంటి బ్రతుకు నా తర్వాత తరానికి, నా వంశానికి వద్దు. నేను పెళ్లి చేయను అని చెప్పాడు. అంతే. ఆ రోజు నుండి శంతనుడికి ఎక్కలేని బాధంతా వచ్చేసింది. మొదటి భార్య గంగా తనను వదిలి వెళ్ళిపోయింది. ఇంకొక స్త్రీ నచ్చి వివాహం చేసుకుందాము అని అనుకుంటే ఆమె తండ్రి నాకిచ్చి వివాహం చేయను అని అంటున్నాడు అని పిచ్చివాడిలాగా బాధపడడం మొదలుపెట్టాడు. ఆ బాధ వలన తన రాజ్యాన్ని, తన ప్రజల్ని, తన కొడుకుని కూడా పట్టించుకోలేదు. శంతనుడి కుమారుడైన దేవవ్రతుడికి తన తండ్రి బాధ చూడలేక అసలు ఏం జరిగింది అని జరిగిందంతా తెలుసుకున్నాడు. తన తండ్రి సంతోషం కంటే తనకి ఏది ఎక్కువ కాదని, ఎలాగైనా మా నాన్నకి సత్యవతినిచ్చి పెళ్లి చేయాలని సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నేను రాజునవుతానని నువ్వు అనుకోవడం వల్లే కదా మా తండ్రికి సత్యవతినిచ్చి నువ్వు పెళ్లి చేయనన్నావు. నేను నా తండ్రి కోసం ఏదైనా చేస్తాను. నేను ఈ జన్మలో రాజును కాను. ఆ సింహాసనం నేను అధిరోహించను అని దేవవ్రతుడు చెప్పాడు. దేవవ్రతుడు ఎంత చెప్పినా సరే సత్యవతి తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సింహాసనం వద్దనుకోవచ్చు, కానీ నీకు వివాహం జరిగి నీకు పిల్లలు పుడితే నీ పిల్లలు ఎందుకని సింహాసనాన్ని వద్దనుకుంటారు? తర్వాత కొట్టుకొని చేస్తారు. అందుకనే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అని అన్నాడు. ఇక ఏం చేయాలో తెలియక దేవవ్రతుడు ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రతిజ్ఞ చేశాడు. దేవవ్రతుడు అని నేను ఈ ముల్లోకాల సాక్షిగా ఆజన్మంతం సంతానాన్ని కనకుండా బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. ఇక పైన మనం దేవవ్రతుని భీష్ముడిగా పిలుచుకుంటాం. అలా భీష్ముడు ప్రతిజ్ఞ చేశాక సత్యవతి తండ్రి పెళ్లికి ఒప్పుకున్నాడు. తర్వాత సత్యవతికి శంతనుడికి పెళ్ళైంది. సత్యవతి తనకు భార్యగా దొరికింది. ఇదంతా తన కుమారుడైన భీష్ముడు వల్లనే అని, భీష్ముడు నా కోసం తన జీవితాన్నే త్యాగం చేశాడని శంతనుడు తన కుమారుడైన భీష్ముని పిలిచి, కుమార, తండ్రి ఆనందం కోసం నీ జీవితాన్నే త్యాగం చేశావు. నీకు నేను ఏం చేసినా తక్కువే. ఒక్క వరం మాత్రం నీకు ఇస్తాను. నీకు చావు అనేది ఎప్పటికి రాదు. నీకు నువ్వు ఎప్పుడు చనిపోవాలనుకుంటావో అప్పుడే నువ్వు చనిపోతావు అని వరం ఇచ్చాడు. అలా భీష్ముడికి చావు లేని వరం దక్కింది. ఇక్కడ చావు లేని వరం అని అంటే తను చనిపోవాలని కోరుకున్నప్పుడు చనిపోవడం అని అర్థం. అసలే మరణం ఉండకపోవడం కాదు. కొంతకాలానికి సత్యవతి గర్భవతి అయింది. ఆమెకి 2 పుత్రులు జన్మించారు. వారి పేర్లు చిత్రాంగతుడు, విచిత్రవీరుడు. చిత్రాంగతుడు, విచిత్రవీరుడు శంతనుడికి సత్యవతికి పుట్టిన పిల్లలు. అంటే భీష్ముడికి వీళ్ళు తమ్ముళ్ళవుతారు. చిత్రాంగతుడు ఒక గంధర్వుడితో కొన్ని రోజుల పాటు యుద్ధం చేసి చనిపోతాడు. ఇక రాజ్యంలో మిగిలిపోయిన చివరి వారసుడు విచిత్రవీరుడు. కానీ విచిత్రవీరుడికి ఆరోగ్యం బాగాలేదు. మిగిలింది చివరి వారసుడు కాబట్టి భీష్ముడు తన సింహాసనాన్ని అధిరోహించనని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆరోగ్యం బాగాలేకున్నా విచిత్రవీరుడిని అలాగే పట్టాభిషేకం చేసి రాజును చేశారు. కానీ భీష్ముడికి మనసులో భయం మొదలైంది. ఒకవేళ విచిత్రవీరుడు అనారోగ్యంతో చనిపోతే రాజ్యానికి వారసుడుండడు. తర్వాత సామంతరాజులు నేను రాజంటే నేను రాజని కొట్టుకొని చేస్తారు. కాబట్టి ఎలాగైనా విచిత్రవీరుడికి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. అప్పుడే కాశీరాజ్యం రాజు తన కూతుర్లకి స్వయంవరం ప్రకటించాడు. కానీ విచిత్రవీరుడు అప్పటికే అనారోగ్యంతో ఉన్నాడు. తనని స్వయంవరానికి పంపిస్తే అనారోగ్యం వల్ల ఖచ్చితంగా ఓడిపోతాడని బాగా ఆలోచించి కాశీరాజ్యానికి బయలుదేరాడు భీష్ముడు. కాశీరాజ్యపు రాజు స్వయంవరం ప్రారంభించాడు. స్వయంవరం జరుగుతున్నప్పుడు మధ్యలో భీష్ముడు ప్రవేశించి అక్కడే పోరాటం చేసి కాశీరాజు యొక్క 3 కూతుర్లని ఎత్తుకొని తీసుకొచ్చాడు. ఆ 3 కూతుర్ల పేర్లు అంబ, అంబిక, అంబాలిక. కానీ వీళ్ళల్లో అంబ అనే ఆవిడ అప్పటికే వేరే రాజ్యానికి చెందిన సార్వ అనే రాజుని ప్రేమించింది. వెంటనే ఆ విషయాన్ని భీష్ముడికి చెప్పింది. అంబ చెప్పిన మాటలు విన్న భీష్ముడు, నువ్వు ప్రేమించావు అన్నావు కాబట్టి ఇక నేను నీకు స్వేచ్ఛనిస్తున్నాను. వెళ్ళి నువ్వు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని పంపించాడు. మిగిలిన అంబిక, అంబాలికలను తన రాజ్యం తీసుకొచ్చి ఆరోగ్యం బాగాలేకున్నా రాజ్యానికి వారసుడు కావాలి కాబట్టి వారసత్వం కోసం విచిత్రవీరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. భీష్ముడు తన ప్రేమని అర్థం చేసుకుని అమ్మని వదిలేశాడని, అంబ ఎంతో సంతోషంతో తన ప్రేమ జయించిందని, ఇక జీవితాంతం సంతోషం తప్ప ఏమీ ఉండదని 1000 ఆశలతో తన ప్రియుడైన సార్వుడి దగ్గరికి అంబ వెళ్ళింది. సార్వ, ఇక మనకి ఏ అడ్డు లేదు. మన ప్రేమని గెలిపించుకోవడానికి మనం పెళ్లి చేసుకుందాం అని అంది.
దానికి సారుడు, నన్ను క్షమించు అంబా, నేను పెళ్లి చేసుకోలేను. ఒకరు నీ రాజ్యాన్ని ఓడించి నిన్ను ఎత్తుకెళ్ళిన తర్వాత మళ్ళీ నా పట్టపురాణిగా, నా రాజ్యానికి మహారాణిగా నేను రాజ్యంలో ఉండనివ్వలేను. దానికి నా మంత్రులు కానీ నా ప్రజలు కానీ ఒప్పుకోరు. ఎప్పుడైతే భీష్ముడు నిన్ను ఎత్తుకెళ్ళాడో అప్పుడే నువ్వు తన సొంతం. నాకు ఎప్పటికీ నువ్వు సొంతం కాదు, నన్ను క్షమించు అని అంబని తిరస్కరించాడు. అంబకి సారువుడి పైన కోపం వచ్చినా సారువుని ఏమనకుండా అలాగే నిల్చుంది. కళ్ళలో నుండి వచ్చేది కన్నీరా లేక ప్రవాహమా అన్నట్టుగా ఉంది. తన చేతులు వణుకుతున్నాయి. ఒక చిన్నపిల్లల అక్కడనే నుంచొని సారుడు వైపు ఎంత చూసినా కనీసం వెనక్కి తిరిగి అంబని సారుడు చూడలేదు. ఇక ఆశలన్నీ 1000 ముక్కలైపోయి తనకేం చేయాలో తెలియక వెనక్కి తిరిగి భీష్ముడి దగ్గరికి వచ్చింది. రాజా, ఎప్పుడైతే నువ్వు నా రాజ్యాన్ని జయించి నా చెయ్యి పట్టుకొని స్వయంవరం జరుగుతున్న సభలో నుండి నన్ను ఎత్తుకెళ్ళావో ఆ క్షణమే నేను నీ సొంతమైనట్టు అని ఈ కారణాలు చెప్పి నన్ను ప్రేమించిన సారుడు నన్ను తిరస్కరించాడు. ఇక నాకు వేరే దారి లేదు, నన్ను పెళ్లి చేసుకో అని అంబ భీష్ముడితో అంది. కానీ భీష్ముడు, నేను వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాను. అలా అని నా తమ్ముడైన విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనంటే ఇప్పటికే అంబికా అంబాలికలను ఒక అనారోగ్యంతో బాధపడుతున్న నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశాను. ఇప్పుడు నిన్నిచ్చి పెళ్లి చేయలేను, నన్ను క్షమించు అని భీష్ముడు అన్నాడు. కేవలం నీ రాజ్యపు వారసత్వం కోసం నా రాజ్యం పైన దాడి చేసి నన్ను ఎత్తుకొచ్చి నా కన్నవారికి దూరం చేశావు. ప్రేమించిన వాడే నన్ను తిరస్కరించేలా చేశావు. కనీసం నువ్వైనా చెరదీస్తావేమో అని అనుకుంటే నన్ను నువ్వు వద్దంటున్నావు. ఒక ఆడదాన్ని ఉసురు పోసుకున్న నువ్వు నీ రాజ్యం ఏం సుఖపడుతుంది? నువ్వు భీష్మ ప్రతిజ్ఞ ఎలా చేశావో నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీకు చావు రాదని సంబరపడుతున్నావు కదా, ఏనాటికైనా నీ చావుకి నేనే కారణమవుతాను అని భీష్ముడు ముందు ప్రతిజ్ఞ చేసి అంబ అక్కడి నుండి వెళ్ళిపోయింది. భీష్ముడికి బాధగా ఉన్న తన బాధ్యతల వల్ల, తన ప్రతిజ్ఞ వల్ల ఏమీ చేయలేకపోయి మౌనంగా ఉన్నాడు. కొద్ది రోజులకి విచిత్ర వీరుడికి అనారోగ్యం ముదిరి సంతానాన్ని కనకుండానే మరణించాడు. అంబిక అంబాలికలు ఇద్దరు విధవలయ్యారు. ఇక రాజ్యానికి రాజు లేడు, వారసుడు లేడు. రాజ్యమంతా అల్లకల్లోలమవుతుంది. మంత్రులంతా నేను రాజవుతానని కొట్టుకుంటున్నారు. ఇలా వదిలేస్తే కేవలం కొద్ది రోజుల్లోనే రాజ్యం పతనమవుతుంది. ఇదే పరిస్థితిని అనుగా తీసుకొని పక్క రాజ్యం రాజులు మనపైన దండెత్తే అవకాశం ఉంది. ఈ పరిస్థితి చక్కబడాలంటే ఒక్కటే మార్గం ఉంది, వారసులు పుట్టాలి. దానికి ఏం చేయాలని ఆలోచిస్తూ సత్యవతి భీష్ముడిని పిలిపించింది. భీష్మ, ప్రస్తుత పరిస్థితులు నీకు తెలుసు. ఇప్పుడు రాజ్యం బాగుండాలంటే ఒక్కటే మార్గం, నువ్వు నీ తమ్ముడు భార్యలైన అంబికా అంబాలికలతో సంగమించి వారసుల్ని ప్రసాదించు అని అడిగింది. అప్పుడు భీష్ముడు ఏం చేశాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.